హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే పెద్ద సైజు బ్లౌజ్ అండి, కొంచెం లావుగా ఉంటుంది అనమాట. ఇవి మెజర్మెంట్స్ అయితే రాసుకున్నాను అనమాట. లెంత్ వచ్చేసి 16, ఇక షోల్డర్ 5.5, నెక్ వచ్చేసి మొత్తం 9 ఇంచెస్ అనమాట. ఇలా రాసేసుకున్నా మొత్తము ఫ్రంట్ నెక్ లెంత్ అన్నీ ఇలా 6.5 వచ్చింది ఫ్రంట్ నెక్ లెంత్. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట. ఇది డబుల్ కట్టర్ అయితే కుట్టారు కానండి, ఇది నేనైతే క్రాస్ కటింగ్ అయితే కట్ చేద్దాం అనుకున్నా. ఓన్లీ బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తే ఇలా లెంత్ తీసుకోవాలి. షోల్డర్ నుంచి మనం కట్స్ పెట్టుకుని బ్యాక్ పెట్టిన డాట్ను బట్టి పెట్టేసుకోవాలి లెంత్. ఓకేనా, మీరు మెజర్మెంట్ పక్కన పెడితేను ఇలా ఫస్ట్ అయితే ఎగుడు దిగుడు ఉంటుంది కదా క్లాత్, ఫోల్డింగ్ మన వైపు, అంచులు అటు సైడ్ పెట్టేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అటు సైడ్ ఉండాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఒకటి తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఇప్పుడు లెంత్ తీసుకుందాము. చూడండి, ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ అటు వైపు పెట్టాను. ఇలా చెక్ చేసుకోండి. రాంగ్ సైడ్ పైకి, రైట్ సైడ్ లోపలికి పెట్టాను. ఎందుకంటే ఇది లైనింగ్ కాదండి, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నడుములు వచ్చేసి 36ని 4తో డివైడ్ చేసేసుకుంటే 9 వస్తుంది కదా. ఈ 9 ఇంచెస్ నడుము లూజు, ఒక 3 ఇంచెస్ అంటే డాటు ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నా. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 15 వచ్చేస్తుంది మనకు. స్టిచ్చింగ్ చేస్తే 16 పెట్టుకోవాలి. 1 ఇంచు యాడ్ చేశాను నేను ఖర్చు కోసము. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు, ఇలా 16 ఇంచెస్ మార్క్స్ చేసుకొని ఒక బాక్స్ అయితే గీసాను. ఈ బాక్స్ మీకు కనిపించలేదు, ఇది పెద్దగా ఉంటుందంటే పెద్ద సైజు కదా, బాక్స్ కూడా వెడల్పుగా వచ్చిందనమాట. ఇలా వచ్చేస్తుంది బాక్స్. ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఎంత మెజర్ అనేది తెలిసిపోతుంది అనమాట. 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా. నెక్ కూడా మనకు ఈ ఖర్చు వదిలేసి పెట్టేసుకోవాలి. ఇక్కడికి మెయిన్ మార్కింగ్ ఒకటి, ఇలా ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకు నెక్ లెంత్ కూడా తెలిసిపోతుంది. కొలుచుకొని అవసరం లేదు. చూడండి, ఇలా 10 ఇంచెస్ అయితే ఉంది ఖర్చులతో సహా, అంటే 9 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. ఇలా షోల్డర్ వచ్చేసి 5.5. ఈ 5.5ను మళ్ళీ ఈ ఫోల్డింగ్ నుంచి చూడండి, ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఇక్కడ నుంచి 5.5 పెట్టేసుకొని డౌన్ వచ్చేసి 6 తీసుకున్నా. అంటే పెద్ద సైజు కదా, 6 ఇంచెస్ అయితే తీసుకున్నా అనమాట. ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. నేను చాలాసార్లు అయితే చెస్ట్ లూజ్ ఎలా కొలిసేది కూడా చెప్పానండి, అందుకని నేను ముందే కొలుసుకున్నా. 10 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 10 ఇంచెస్ని ఇలా ఫోల్డింగ్ నుంచి 10 ఇంచెస్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఎలాగో బాక్స్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఆ బాక్స్ కొంచెం కనిపించలేదు మీకు ఇక్కడ. ఇప్పుడు 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటే మనకు ఇవి డౌను ఎల్ షేప్లో వచ్చింది కదా, దీన్ని మూట ఎంత తీసుకోవాలి ఇక్కడ అనేది నీకు బ్యాక్ ఉంటుంది కదా షోల్డర్. ఈ షోల్డర్ కూడా మనకు మెజర్మెంట్ ప్రకారమే పెట్టమన్నారండి. అందుకని చెప్పేసి నేను మెజర్మెంట్ ప్రకారం ఇలా ఖర్చు కోసం ఒక్కొక్క మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఇలా వేసుకుంటే మనకు షోల్డర్ కూడా తెలిసిపోతుంది కరెక్ట్గా. ఓకేనా, ఇప్పుడు 3.5 ఉంది ఖర్చులతో సహా, అంటే కుట్టేటప్పటికి 2.5 రావాలి. మిగిలింది ఎంత ఉంటే అంత మన లెంత్ తీసుకోవచ్చు అనమాట. కొంతమంది షోల్డర్ తక్కువ పెట్టమంటారు, కొంతమంది ఎక్కువ పెట్టమంటారు కదా. షోల్డర్ ఎక్కువ పెడితేను నెక్ తక్కువ వస్తుంది విడ్త్, అలా అనమాట. షోల్డర్ తక్కువ ఇచ్చినప్పుడు నెక్ విడ్త్ ఎక్కువ వచ్చేస్తుంది. షోల్డర్ ఎక్కడ జారదండి. కింద వచ్చేసి 2.5 అయితే తీసుకున్నాం. పైన 2 ఇంచెస్ లాగా వచ్చింది, కింద 2.5. షోల్డర్స్ అస్సలు జారవన్నమాట. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా మనం పర్ఫెక్ట్గా మనము డ్రా చేసే పద్ధతిలో ఉంటుంది. కొలతలు కూడా కరెక్ట్గా అనేది తీసుకోవాలన్నమాట. కొంచెం నెమ్మదిగా అయినా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ షేప్ అయితే నేను డ్రా చేశాను. అంటే మరీ వెడల్పు కాదండి, ఇది మరీ చిన్నదైతే కాదు.
ఈ మోట్ వచ్చేసి 1.5 తీసుకున్నా నేను కరువు తీసుకోవడానికి, హ్యాండ్ రౌండ్ తీసుకోవడానికి 1.5 అయితే తీసుకున్నా. ఇక్కడి నుంచి ఈ ఫిట్టింగ్ నుంచి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ యువతలకు 1 ఇంచ్ పెట్టుకుంటే మనకి ఎంత ఉందంటే 3.5 ఉంది కదా. ఈ 3.5 ఇక్కడ పెట్టుకుంటే మనము డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బిగినర్స్కి. ఇలా హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా రావాలంటే ఈ మెథడ్ అయితే ఫాలో కాండి. ఇప్పుడు ఫిట్టింగ్ లైన్కి ఒక లైన్ వేసాం కదా, ఇలా చూడండి నేను మార్కింగ్ వేసాను కదా, ఫిట్టింగ్ నుంచి 1 ఇంచ్ యువతలకి తీసుకుంటే ఎంత కొలుసుకుంటే అంత పైకి కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఎక్కడ షేప్ అవుట్ కాకుండా, పైకి రాకుండా, అట్లా కిందికి రాకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా కొలుసుకోవచ్చు. మనకు హ్యాండ్ రౌండ్ 9 ఇంచెస్ అయితే ఉందండి. మనము హ్యాండ్ రౌండ్ 9 ఇంచెస్ ఉంది. మనం ఖర్చు తీసుకోకుండా పైనుంచి అయినా ఇలా చూసుకోవచ్చు, ఖర్చు తీసుకొని ఇలా అయినా కొలుసుకోవచ్చు. 9 ఇంచెస్ చూడండి కరెక్ట్గా వచ్చేసింది. 9 ఇంచెస్ హ్యాండ్ రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఎలా హ్యాండ్ రౌండ్ తెలుసుకోవాలంటే మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని హ్యాండ్ రౌండ్ ఇదో చూడండి ఇలా కొలుసుకుంటే మనకు 9 ఇంచెస్ కరెక్ట్గా ఎంత ఉంటే అంత హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా రావాలి. అలా వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాక్ డాట్స్ కోసం ఇలా చూడండి. ఇప్పుడైతే బ్లౌజ్ క్లియర్గా కనపడుతుంది కదా మొత్తము. ఇలా బ్యాక్ డాట్స్ ఫోల్డింగ్ చేసుకుంటే మిడిల్ ఎంత వస్తే అంత తీసుకొని దాన్ని ఒక 5 వరకు అయితే తీసుకోవచ్చు. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే సైజు మెజర్మెంట్ని బట్టి తీసానండి. 5 ఇంచెస్ ఉందన్నమాట వాళ్ళది, అందుకని నేను 5 ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నా. 4.5, 5 వరకు అయితే తీసేసుకోవచ్చు. 4.5 అయినా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. ఇలా హాఫ్ ఇంచ్ ఇలా గీసేసుకుంటే మనకు బ్యాక్ డాట్స్ అయిపోయినాయి. ఇలా పెద్ద సైజ్ అయినా భయపడకుండా ఎలా వస్తుందో ఏంటో అనకుండా ఇలా కట్ చేసుకోండి. నచ్చిందనుకో ప్లీజ్ లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలా అయితే నేనైతే కొలతలతో చెప్పాను కదా, ఇలానే ట్రై చేయండి. మీరు కూడా కట్ చేసేసండి, నేను కట్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.